ఈ మన బోడ మాట్లాడుతున్నాడు తెలంగాణ కేఏపాల్, మీ పతనం మొదలైంది, రైతులను అరిగోస పెడుతున్నారు, చేతగాని పాలకుల వల్లే యూరియా సంక్షోభం, కేసీఆర్ ముందు చూపు ప్రస్తుత ప్రభుత్వానికి లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ లేదు ఇదంతా ఉత్తదే గానీ రైతులను అరిగోస పెడుతున్నారు అంటే ఎవరు పెడుతున్నారు నీకు తెలియదా పోడా? యూరియా ఎవరి చేతిలో ఉంటది, యూరియా ఎవరు ఇయ్యాలి, కేంద్రం నుంచి రావాలి. ఈ మన ఒక్క రాష్ట్రాల్లోనే ఈ బాధ ఉన్నదా అంటే లేదు, అన్ని రాష్ట్రాలలో ఎరువుల కొరత ఉన్నది. వార్తలు చూస్తలేవా? చూస్తున్నావు. కానీ నువ్వు చూడకున్నా కానీ ప్రజలు మాత్రం అందరు చూస్తూనే ఉంటారు వార్తలు. ఎక్కడెక్కడ ఏ యూరియా కొరత ఉన్నది, మన దగ్గరనే ఉందా వేరే దగ్గర ఉందా అని అందరికి ప్రజలకు తెలుసు. నువ్వు ఉత్తగానే వచ్చి బటకాలు చేస్తావు మీద. మీ అయ్య గతంలో చెప్పిండు, ఏం చెప్పిండు? తెలంగాణ రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండు. 20 లక్షల టన్నుల యూరియాను ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండు. ఏమని ఇచ్చిండు? ఎక్కడన్నా ముందు చూప? పామాదుల వండేటోళ్ళకు ముందు చూపు ఉంటుందా? మన కడుపు నింటే దరిద్రం భాష అన్నట్టు పామాదులు వండుకొని పుట్టగా మీడియా ముందుకు వచ్చి కచ్చ డైలాగులు కొట్టిపోతాడు. అవి అయ్యేటి కావు, పీకేటి కావు. 100% 100% అంటారు. ఏమున్నదా కోసి? గతంలో కూడా చెప్పిండు, రైతులకు ఇచ్చేస్తాం ఫ్రీగా, 20 లక్షల టన్నులు ఇచ్చేస్తాము, రకరకాలుగా ఈ రకంగా మాయమాటలు చెప్పింది మీ అయ్యే కదా. మళ్ళీ నీకు కూడా తెలుసు అది కేంద్రం ఇయ్యాలని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీజేపీ మీద నీకు చేతనైతే కేంద్రం మీద విమర్శలు చేయి, నీకు దమ్ముంటే నీకు చేతనైతే కేంద్రం మీద విమర్శలు చెయ్యవు. ఎందుకంటే ఇప్పుడు నీ జుట్టు అన్ని అలా చేతులు ఉన్నాయి. ఫార్ములా కేర్ రైస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇక చాలా ఉన్నాయి. నువ్వు గినక ఎగిరితే ఉచ్చులేస్తారు, ఉచ్చబడుతుంది ఇక నీ భయము. ఇక దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ ఏంది మీ ఆలోచన? పోయి బీజేపీలో కలవాలి, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఇది వాస్తవము, జరిగేది ఇదే. అందుకనే మీ చెల్లె ఆల్రెడీ ముందే బయటకు వచ్చి సపరేట్ గా ఆమె జాగృతిని ఆమె మెయింటైన్ చేసుకుంటుంది. లాస్ట్ ఆమెను కూడా ఓర్వలేకపోతుంటివి. నిజంగా నీ అంత దరిద్రుడు ఇంకోలేరు.